హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో రుచికరమైన తమిళనాడు స్పెషల్ చెట్టినాడ్ టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చెట్టినాడ్ టమాటా చట్నీని చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారు. ఈరోజు వీడియోలో ఈ చట్నీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా వీనస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ చట్నీ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ చెట్టినాడ్ టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వీటిని యాడ్ చేసుకోండి, లేదా రెగ్యులర్ ఉల్లిపాయలనైనా సరే ఉపయోగించుకోవచ్చు. 3/4 కప్పు వరకు ఉల్లిపాయలను అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ, రుచికి సరిపడా కళ్ళుప్పు కానీ లేదా సాల్ట్నైనా సరే వేసుకోవచ్చు. వీటితో పాటుగా 4 మీడియం సైజ్ టమాటాలను ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుని ఇందులో 6 నుంచి 7 ఎండుమిరపకాయలను అలాగే చట్నీ మంచి కలర్లో కనిపించడం కోసం 1 టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల చింతపండు, 2 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 4 నుంచి 5 నిమిషాల పాటు, అంటే ఈ టమాటాలు ఉల్లిపాయలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే టమాటాలు ఉల్లిపాయలు కూడా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులోనే కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చెట్టినాడ్ టమాటా చట్నీని చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు చూసే ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోవాలి. అలాగే ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా చట్నీని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీ కన్సిస్టెన్సీ మరీ గట్టిగా లేదా మరీ పల్చగా ఉన్నప్పుడు కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే చెట్టినాడ్ టమాటా చట్నీ రెడీ అయినట్లే. ఈ చెట్టినాడ్ టమాటా చట్నీ టిఫిన్స్లోకి అలాగే చపాతీలోకి మాత్రమే కాదు, కొంచెం స్పైస్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటే రైస్తో కూడా తీసుకోవచ్చు. ఈ సింపుల్ ఈజీ చట్నీ రెసిపీని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.